హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ 2ని చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో రాజకీయాధికారానికి మూలం ఎవరు? జవాబు ప్రజలు. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించినటువంటి లక్ష్యాలు మరియు ఆశయాల తీర్మానాన్ని భారత జాతక చక్రంగా అభివర్ణించినటువంటి వారు ఎవరు? జవాబు కేఎం మున్షి. నెక్స్ట్, భారత రాజ్యాంగం అర్థ సమాఖ్య అని పేర్కొన్నది ఎవరు? జవాబు కేసీ వేర్. నెక్స్ట్, 1976 సంవత్సరంలో ఆమోదించినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చినటువంటి పదాలు ఏమిటి? జవాబు సామ్యవాద మరియు లౌకిక అనేటటువంటి ఈ రెండు పదాలు. నెక్స్ట్, మన రాజ్యాంగ ప్రవేశిక అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర ప్రకటనను పోలి ఉంటుంది, కానీ అది దానిని మించినది అని వ్యాఖ్యానించింది ఎవరు? జవాబు జస్టిస్ హిదాయతుల్లా. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభలో రూల్స్ కమిటీకి అధ్యక్షత వహించినటువంటి వారు ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు ఉపాధ్యక్షుడు ఎవరు? జవాబు హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్, నెహ్రూ అధ్యక్షతన 1929 సంవత్సరంలో లాహోర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఏ రోజు పూర్ణ స్వరాజ్ దినంగా పాటించాలని నిర్ణయించడం జరిగింది? జవాబు 1930 సంవత్సరం జనవరి 26వ తేదీన. ఈ తేదీన పూర్ణ స్వరాజ్ దినంగా పాటించాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఎక్కువ అంశాలు దేని నుండి గ్రహించడం జరిగింది? జవాబు 1935 సంవత్సరం భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ మొదట సార్వభౌమాధికారం ఉన్నటువంటి సభ కాదు, అయితే సభకు సార్వభౌమాధికారం ఎప్పుడు వచ్చింది? జవాబు 15 ఆగస్టు 1947 సంవత్సరంలో. నెక్స్ట్, ప్రవేశికను రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ప్రతిపాదించింది ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపబడినటువంటి రాజ్యాంగం ఏమిటి? జవాబు భారత రాజ్యాంగం. నెక్స్ట్, రాజ్యాంగ నిబంధన 56, 61 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ నిబంధనలు అతిక్రమిస్తే గనక అతన్ని తొలగించేటటువంటి పద్ధతి ఏమిటి? జవాబు మహాభియోగ తీర్మానం ద్వారా. మహాభియోగ తీర్మానం, దీన్ని క్వాజీ జ్యుడిషియల్ విధానం అని కూడా అంటారు. క్వాజీ జ్యుడిషియల్ విధానం. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు? జవాబు రాజ్యాంగంలో నిర్ణీత పరిమితి అనేటటువంటిది విధించలేదు, అయితే సాంప్రదాయం ప్రకారం అయితే 2 సార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. నెక్స్ట్, 56వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామా పత్రంను ఎవరికి సమర్పించాలి? జవాబు ఉపరాష్ట్రపతికి. నెక్స్ట్, రాష్ట్రపతి అధికార బాధ్యతలు నిర్వహణలో సహాయం మరియు సలహా అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది అని పేర్కొన్నటువంటి నిబంధన ఏమిటి? జవాబు 74వ అధికరణం 1వ నిబంధన. 1వ రాజ్యాంగ నిబంధన. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు?
జవాబు 108వ నిబంధన ప్రకారం. నెక్స్ట్, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తాడు? జవాబు 331వ నిబంధన ప్రకారం. నెక్స్ట్, రాజ్యాంగ నిబంధన 143 అనుసరించి రాష్ట్రపతి ఎవరి నుంచి న్యాయ సలహాను పొందుతాడు? జవాబు సుప్రీంకోర్టు నుంచి. నెక్స్ట్, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఎన్ని రకాల అత్యవసర అధికారాలు ఉన్నాయి? జవాబు 3 రకాల అత్యవసర అధికారాలు. నెక్స్ట్, ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తాడు? జవాబు ఆర్టికల్ 360 ప్రకారం. నెక్స్ట్, భారత రాజ్యాంగం ఏ నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు? జవాబు రాజ్యాంగ నిబంధన 63 ప్రకారం. దీని ప్రకారం భారత రాజ్యాంగం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని ఈ నిబంధనలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, అంచనాల కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? జవాబు 1950వ సంవత్సరంలో. నెక్స్ట్, పార్లమెంటు కమిటీలలో అతిపెద్ద కమిటీ ఏమిటి? జవాబు అంచనాల సంఘం. నెక్స్ట్, పార్లమెంటరీ కమిటీలలో అతి పురాతన కమిటీ ఏమిటి? జవాబు ప్రభుత్వ ఖాతాల సంఘం. నెక్స్ట్, 1964 సంవత్సరంలో కృష్ణ మీనన్ కమిటీ సలహా మేరకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమిటి? జవాబు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ. నెక్స్ట్, బడ్జెట్ అని రాజ్యాంగంలో పేర్కొనలేదు, అయితే నిబంధన 112లో బడ్జెట్ను ఏమని పేర్కొంది? జవాబు వార్షిక ఆర్థిక సూచిక. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపు నిరోధ చట్టాన్ని భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో చేర్చారు? జవాబు 10వ షెడ్యూల్. నెక్స్ట్, చట్ట వ్యతిరేకంగా నిర్బంధించబడినటువంటి ఒక వ్యక్తిని 24 గంటలలోపు హాజరుపరచాల్సిందిగా కోర్టులు జారీ చేసేటటువంటి రిట్ను ఏమని అంటారు? జవాబు హేబియస్ కార్పస్. నెక్స్ట్, భారత పార్లమెంటులో ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ ఏమిటి? జవాబు లోక్సభ. నెక్స్ట్, పార్లమెంటులో లోక్సభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? జవాబు 545. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను 500 నుంచి 545 వరకు పెంచారు? జవాబు 1973 సంవత్సరంలో చేసినటువంటి 3వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్, భారత రాజ్యాంగం 5వ భాగం 2వ అధ్యాయంలో కేంద్ర పార్లమెంటు నిర్మాణం మరియు అధికారాలు బాధ్యతలు ఏ ఆర్టికల్స్లో వివరించారు? జవాబు ఆర్టికల్స్ 79 నుంచి 122 వరకు. ఆర్టికల్స్ 79 నుంచి 122 వరకు వివరించారు. నెక్స్ట్, 29వ నిబంధన ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖను ఏమని వ్యవహరిస్తారు? జవాబు పార్లమెంటు. నెక్స్ట్, ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం ఎస్సీ ఎస్టీలకు అస్సాం మరియు నాగాలాండ్, మేఘాలయ ఇంకా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ప్రత్యేక స్థానాలు కల్పించారు? జవాబు ఆర్టికల్ 330 ప్రకారం. నెక్స్ట్, నిబంధన 331 ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నది? జవాబు భారత రాష్ట్రపతికి.
నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేశారు? జవాబు 324వ నిబంధన ప్రకారం. నెక్స్ట్ పౌరులకు ఓటు హక్కును ప్రసాదించినటువంటి రాజ్యాంగ నిబంధన ఏమిటి? జవాబు 326వ నిబంధన. నెక్స్ట్ లోక్సభకు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి అభ్యర్థులకు గల అర్హతలను తెలిపేటటువంటి నిబంధన ఏమిటి? జవాబు 84వ నిబంధన. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.